ఉదయకాలం దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు 1:17 దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. దేవుని సన్నిధిలో మీరు చేసిన మనవులన్నీ కూడా ఆయన మహిమార్థమై మీకు మీ కుటుంబాలకు అవి దయచేయబడునుగాక. ఆమేన్. మనం మాటికి ప్రభా నాకు అదివ్వు ఇదివ్వు, నాకు ఆ పని చేయి, ఈ పని చేసి పెట్టు, నా జీవితంలో అద్భుతం చేయనైనా, నాకు ఈ అవసరం ఉంది ప్రభా, నా కుటుంబంలో ఈ అవసరం ఉంది, నా వ్యక్తిగతంగా అవసరం ఉంది, అలాగే నీ రాజ్య విస్తరణ నన్ను వాడుకో ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చే కృప నాకు ఇవ్వు ప్రభా అని మాటికి ఇలా అడుగుతూ దేవుని విసిగించవచ్చా? కానీ ఇక్కడ ప్రభు ఏమన్నాడు చూడండి, లూకాసు వార్త 18. దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? విసుగక నిత్యము ప్రార్థన చేయండి. ఆయన విసిగిపోడట, మనం విసిగిపోవద్దు. విసుగకుండా ప్రార్థన చేయండి. డోంట్ టైర్డ్ ఇన్ ప్రేయర్ అంటిల్ యు రిసీవ్ ఇట్. ఫ్రై జార్జ్ ముల్లర్ ప్రార్థన చేశారు జీవితకాలం అంతా. అనేక విషయాల కొరకు ఆయన డైరీలో రాసుకొని ప్రార్థన చేశారు. కాబట్టి ఆయన అనేక జవాబులు పొందుకోగలిగాడు. పొందుకున్న ప్రతి దానికి టిక్ పెడుతూ వచ్చాడు. ప్రే వితౌట్ సీజింగ్, ఎక్కడ వెడతేయకుండా ప్రార్థన చేయండి. యూదా పత్రిక 1:20-23 వరకు పరిశుద్ధాత్మలో ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. ఎఫెసియన్స్ చాప్టర్ 6:18-19 ప్రే ఇన్ ద స్పిరిట్ ఆల్వేస్. ఆ విధురాలు చేసిన పనేంటి? న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చు అని అడిగింది. అతను కఠిన హృదయుడు, ఎవరికి న్యాయం తీర్చడు. రేపు రమ్మా అన్నాడు, మళ్ళా రేపు వెళ్ళింది. నాకు న్యాయం తీర్చడానికి అడిగింది, రేపు రమ్మా అన్నాడు, మళ్ళా రేపు వెళ్ళింది. న్యాయాధిపతి రథం దిగి లోపలికి వెళ్తున్నప్పుడు అంతా ఆమె గేట్ దగ్గర నిలబడుతుంది. ఏమిటి ఏం కావాలంటే, సార్ మీరు రమ్మన్నారట, రేపు రమ్మన్నారట, ఇది వచ్చిందని. అలా ప్రతిరోజు ఆమె దర్శనం ఇస్తుంది. ఆయన రథం దిగుతున్నాడు, న్యాయాధిపతి న్యాయస్థలానికి వెళ్తున్నాడు, ఎవరికి న్యాయం తెచ్చాడు? కఠిన హృదయుడు. కానీ ఏమని చూడగానే కంగు తిన్నాడు. ఏమిటి ఎన్ని రోజులు వద్దన్నా వాయిదాలు వేస్తూ ఉంటే ఆవిడే మానేస్తుంది అనుకున్నాను. కోర్టులో కూడా వాయిదాలు పడి కొంతమంది రాజీ పడిపోతుంటారు, ఇక మనకు అవదలే అని. కానీ ఈమె ఎన్ని వాయిదాలు వేసినా మనలా పట్టు విడవని వ్యక్తిగా కంటిన్యూగా వెళ్ళింది. అడుగుతూనే ఉంది. దానికి ఆ రాజుకు భయం వేసిందట. అన్నాడు, నేను దేవుడికి భయపడను, మనుషులకు భయపడను, ఇంత కఠిన హృదయం నాకు ఈమెను చూస్తే భయం వేస్తుంది. రేపు రమ్మంటే వచ్చేస్తుంది, పలానా టైం అంటే టైంకి వచ్చేస్తుంది, కాబట్టి ఈమెకు మాత్రం ముందు న్యాయం తీర్చాలి అని అంత ఉపమానం చెప్పి ప్రభు దాన్ని అక్కడ ఆయన లింక్ పెట్టాడు. ఏమనంటే, అన్యాయస్తుడే మాటికి అడిగిన వాడికి న్యాయం తీర్చాడే, నీ దేవుడైన ప్రభు నీకు న్యాయం తీర్చడా? నీవు నిరంతరము రేయింబగలు మొరపెట్టుకుంటుండగా నీకు జవాబు ఇవ్వడా? నా ప్రార్థనకు ఫలము ఇచ్చే దేవుడవు నీవే, నా ప్రయత్నములలో విజయము ఇచ్చే నాదుడవు నీవే. నా ప్రార్థనకు ఫలము ఇచ్చే దేవుడవు నీవే, నా ప్రయత్నములలో విజయము ఇచ్చే నాదుడవు నీవే. అసాధ్యమైనది ఏది లేదు నీకు, నేను విశ్వసించిన ఓటమి ఉండదు మాకు. అసాధ్యమైనది ఏది లేదు నీకు, నేను విశ్వసించిన ఓటమి ఉండదు మాకు. యేసయ్యా 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 యేసయ్యా. మనసుకు ఏది భారంగా అనిపించినా ప్రార్థన చేయండి. గుండెకు ఏది బరువు అనిపించినా ప్రార్థన చేయండి. ఇంట్లో ఏ పరిస్థితి బాగాలేకపోయినా ప్రేయర్ చేయండి. ఇంట్లో ఏ వ్యక్తిలో ఇబ్బంది ఉన్నా ప్రార్థన చేయండి. మిషనరీ విలియం కేరీ గారు చెప్పినటువంటి మాట, మన మోకాలు నేలను తాగితే మన ఆత్మీయ జీవితం ఆకాశాన్ని తాగుతుంది. ప్రార్థనలో నలిగిపోయిన శరీరాలే దేవునికి నివాస స్థలాలుగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యో తెల్లవారులేసి ప్రార్థన చేస్తున్నానా, టైర్డ్ అయిపోతున్నా అనుకోవద్దు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. దేవుని దగ్గర పట్టుదలతో మొరపెడదాం. రేయింబగులు ప్రార్థించిన వారికి జవాబిచ్చిన దేవుడు మీకును జవాబిస్తాడు. నమ్మిన వారు చేతిని పైకెత్తండి. ప్రభు నాకు తప్పక జవాబిస్తాడు నమ్మిన వారు గుండె మీద చేపెట్టుకోండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఫాదర్, నీ ప్రజలను బలపరచండి, నీ వెలుగుతో నీ దీవెనతో నింపుమునైనా. వారి జీవితాలు అడ్డొచ్చే ఆటంకములన్నీ దూరపరచము. నీ కృపను అనుగ్రహించండి, నీ సహాయం దయచేయండి. నీ ప్రజలను దీవించేవాడు నీవే, ఆశీర్వదించేవాడు నీవే. నా జీవితం వేదనలో ఉంది, నేను శోధనలో ఉన్నాను, నా బ్రతికింద ఎందుకు ఇలా అయిపోయిందనే ఆలోచన మాని
నాకు దేవుడున్నాడు, జీవం గల దేవుడు నా ప్రార్థన వింటాడు, ఆయన తప్పక విడిపిస్తాడు, నా వేదన బాధల నుండి విడుదల ఇవ్వగల శక్తిమంతుడని దేవుడిని ప్రార్థిస్తానని ప్రార్థనాత్మల వారికి దయచేయండి. మా జీవితాల్లో వేదన తీసివేయండి, మా భారమును తొలగించండి. నీ కృప మాకు దయచేయము నాయన. కన్నీళ్లు తుడిచివేవాడు నీవే, దుఃఖమును సంతోషంగా మార్చేవాడు నీవేనని వాగ్దానం చేశావు. వారి దుఃఖ దినములు సమాప్తంలాగునన్నావు తండ్రి. నీ ప్రజలకు దుఃఖ దినాలు సమాప్తం అవ్వాలి, సహాయం దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. ప్రభు, ఎటువంటి సోదనలో పడకుండా దుష్ట శక్తుల నుండి, దురాత్మల నుండి వారికి విడుదల ఇవ్వండి. ప్రతి సమస్త కీడు నుండి వారిని దూరపరిచి నీ కాపుదలిచ్చి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. Birthday Jarpani, happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you with this promise. మీ కొరకు మా ప్రార్థన వాగ్దానము యెషయా 41:10, Isaiah chapter 41 verse 10. I will uphold you with my righteous right hand, the Lord says. ప్రభు చెప్తున్న మాట, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నిన్ను ఆదుకుంటా అన్నాడు. ఈ బర్త్డే రోజు నుండి ప్రభు మిమ్మల్ని ఆదుకొని నడిపించి, ఆదరించి, బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకొనుగాక. గాడ్ బ్లెస్ యు. నూతన హృదయం, నూతన ఆత్మ దేవుడు మీకు ఇవ్వాలి మా ప్రార్థన. మరి హ్యాపీ యానివర్సరీ జరుపుకునే వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, మరి గోల్డెన్ జూబ్లీ, అలాగనే ప్లాటినం జరుపుకునే కృపదేవుడు మీకు ఇచ్చిన గాక. నీవు జలములలో పడి దాటినప్పుడు నీవు నాకు తోడయ్యుందును. ఇక్కడ అంటే నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ప్రభు మీతో కూడా ఉంటా అన్నాడు. ఆయన మీతో ఉండేవాడు, బలపరిచేవాడు, నడిపించేవాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమానురాగం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అది న్యూలీ ప్రభు నూతన పరిచి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.